పేదోళ్ళ అవసరం కలిగి నువ్వు పోతవురో రేవంతు 20 నుంచి 30% వరకు పెంపు చట్టం తెస్తామని చేతులెత్తేసిన సర్కార్ నేను చెప్పలే ఇంతసేపు ఇదే పుస్తకాలు యూనిఫామ్లకు 10% పెంపు బడుల్లోనే కొనాలని యాజమాన్యాల షరతు దీన్ని ఆసరాగా చేసుకొని భారీగా ఫీజుల పెంపు 120 స్కూళ్లలో అధిక మొత్తంలో వసూలు ఆగడాలు భరించలేమంటున్న తల్లిదండ్రులు నెల రోజుల్లోపే పటిష్ట చట్టం తెచ్చిన తమిళనాడు సీఎం విజయ్ అట్లా చూసినావా ఎందుకే ఓ పాట కూడా వాడుతున్నారు కదా ఈ మధ్యలో పోతవురో రేవంతు పేదోళ్ళ అవసరం కలిగి నువ్వు పోతవురో రేవంతు బిడ్డల ఉసురు దలిగి పసి గుడ్డుల ఉసురు దలిగి నువ్వు పోతవురో రేవంతు పేదోళ్ళ ఉసురు దలిగి అని వాడుతారు కదా ఈ పాట ప్రైవేటు బడుల్లో ఫీజుల మోత 20 నుంచి 30% వరకు పెంపు చట్టం తెస్తామని చెప్పేసి చేతులు ఎత్తి సర్కార్ అట్లా బిగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ ఇది మొన్నటి వరకు కొట్లాడిందంతా బాయే కవిత పోయి ఆడ ధర్నా చేసి వీళ్ళు ధర్నా చేసి రౌండ్ టేబుల్ మీటింగ్లు పెట్టి ఇవన్నీ కథ చేతులు ఎత్తేసింది ఆ సర్కారు మాతోటి కాదు ప్రైవేట్ వాళ్ళు ఇక పెంచుకోరి 20 నుంచి 30% కానీ 50% మనం పెంచుకోరి మాతోటి కాదు మాకు నెలకి తీరి సాల్ కాదన్నా స్కూల్ ఫీజులు పెంచుతాను ఓకే బరాబరే ఉన్నది నువ్వు పెంచుకో బాగుపడు సర్కారు బాగుపడుతుంది ఈ బట్టలనే కొనాలి పుస్తకాలనే కొనాలి పెన్నులనే కొనాలి వాడి షూలనే కొనాలి నీ అమ్మ నీది ఏంటి వేసుకునే డ్రైవర్ తప్ప నీది కంపెనీ లేకపోతే స్కూలా కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అవుతుందా అన్నడే అధిక భారం స్కూల్ ఫీజులు మోపుతావు నువ్వు ఎట్లా తెలుసా ఓన్ బ్రాండింగ్ స్కూల్ పేరు తోటి ఓన్ బ్రాండింగ్ తోటి బట్టలు ఉంటాయి ఓన్ బ్రాండింగ్ తోటి స్కూల్ పుస్తకాలు ఉంటాయి నువ్వు బయట ఎట్లా కొంటావు అవి మరి అధిక రేటు శాతం తగ్గిస్తలేడు కదా వీళ్ళకి వచ్చేది అందులోకి వీళ్ళు ఇప్పుడు పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వానికి ఇయ్యయా విద్యాశాఖకి ఇయ్యా డిఓ ఆఫీస్కి ఎంత పోతాయి ఎంఈఓ ఆఫీస్కి ఎంత పోతాయి మళ్ళీ వీళ్ళు ఒకటే కాదు వీళ్ళకు ఇంత ఇప్పుడు వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు సంఘాలు వస్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళకి ఇంత పంచాలి మరి వాళ్ళతో ఏడైతుంది ఇంత పోతుంది వాళ్ళకి ఇంత పోతుంది వాళ్ళతో ఏడైతుంది కష్టం కదా అట్లా అని చెప్పి అంతా కూడా ప్రజల మీద రుద్దుతా భారం అంతా ప్రజలకు పడాల్సిందేనా పడాల్సిందే ఇప్పుడు ఏంది నువ్వు ప్రభుత్వ బడులు చక్కగా చేయకపోతే వాళ్ళు ప్రైవేట్ కి పోయిరు ప్రైవేట్ కి పోతే ప్రైవేట్ లో ఫీజుల మోత ఉన్నోళ్ళు తేడా కనబడుతుంది కదా ఉన్నోడు ప్రైవేట్ పోతాను లేనోడు ప్రభుత్వ బడిలో పోతాం ప్రభుత్వ బడులు మూసేయబడుతుంది వాడు సమాజం బాగుపడాలంటే అప్పుడు విద్య ఉచితంగా విద్య నాణ్యంగా కార్పొరేట్ లెవెల్లో ఉచిత విద్య అందించాలి వైద్యం అందించాలి కార్పొరేట్ ఈ ప్రపంచం మునిపోయే వరకు ఏ ప్రభుత్వాలు కూడా అమల్లోకి ఎందుకంటే ఈ రెండవ తరం ప్రజలు మనకు మోడీజీ గారు ఇంకోసారి ఈయన మీ దగ్గరికి వస్తే దయచేసి మోడీ గారికి మా రిక్వెస్ట్ ఇంక ఈ పెద్ద మనిషి ఈ రేవంత్ రెడ్డి గారు మీ దగ్గరికి వస్తే ఒక మాట చెప్పండి నీకు విద్యాశాఖ సెట్ కాదు అది ఇచ్చేసి ఎవరికన్నా అని చెప్పేసి చెప్పురి రాహుల్ గాంధీ గారు మీరైతే ఆయన మెసేజ్ అయినా చేయరు మీరు మెసేజ్ చేస్తారట కదా మెసేజ్ చేయరు విద్యాశాఖ నీకు వద్దు నీకు సెట్ కాదని హోంమంత్రి చేతులు ఎత్తేసిండా రేవంత్ రెడ్డి ఆడ తమిళనాడులో చూసి నేర్చుకో నెల రోజుల్లోపే పటిష్ట చట్టం తెచ్చింది తమిళనాడు ఆయన దేనికంత ప్రోపారం తెగ్గినే చూడు 20 నుంచి 30% వరకు పెంపాట ఇది చెప్పలే ఇప్పుడు బిజినెస్ ఇక నెక్స్ట్ స్కూల్ స్టార్టింగ్ అట్లా విజయ్ వచ్చిన నెల రోజుల్లోపే పటిష్టమైనటువంటి చట్టం తెస్తే తమిళనాడు ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అయిపోయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్య పైన సమగ్రమైనటువంటి చట్టం లేదు చేసుకున్న స్కూల్ పిల్లలకు ఉచిత బస్సు ప్రయాణం అందించింది ఇక్కడ చూడండి ఇగో ఈ పిక్చర్ చూడు తల్లి కొడుకు పైసల మూట నెట్టుతా ఉన్నారు ఒక బండరాయి లెక్క భారం అది ఆ భారం వెనుక ఎంత బాధ ఉందో ఎరికేనా ఆ ముఖాలు చూడమను పేదోళ్ళ ఉసురు తలిగిపోతావు సార్ రేవంత్ రెడ్డి గారు నిజం చెప్తా ఉన్నా ఒకటి వాళ్ళు పొద్దుగల లేస్తే కాయ కష్టం చేసి పిల్లలకు చదివిద్దామంటే మళ్ళా టార్గెట్ తెలుసా నువ్వు ఈ లోపు ఫీజు కట్టాల్సిందే అంటారు ఈ లోపు ఫీజు కట్టాల్సిందే లేకపోతే స్కూల్కి రాకు హాల్ టికెట్ ఎగ్జామ్లు అప్పుడు ఇయ్యరు పర్మిషన్లు లేకుండా పాఠశాలలు నడుస్తున్నాయి 7వ తరగతి వరకు పర్మిషన్ ఉంటే వాడు 10వ తరగతి వరకు పాఠశాల ఎట్లా నడుపుతాడు అక్రమంగా ప్రైమరీకే పర్మిషన్ ఉంటే వాడు ఎట్లా నడుపుతాడు ప్రీ ప్రైమరీ పర్మిషన్ ఉంటే ప్రైమరీ ఎట్లా నడుపుతాడు ఈ నర్సరీలు ఎల్కేజీలు పోయినాయి పీపీ 1 అంట అంట హిట్లర్ని ఆదర్శంగా తీసుకున్నాడు గీలను కదా ఆదర్శంగా తీసుకోవాల్సింది సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని కదా నువ్వు పాలన చేయాల్సింది ఆయన ఆదర్శంగా తీసుకోమని తమిళనాడు విజయ్ పక్కపక్కకే కూర్చున్నారు కదా మరి కొంచెం వస్తుందా సోయి రాదు కానీ దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఫైట్ చేయకపోతే ఒక విప్లవాన్ని సృష్టించకపోతే విద్యా వైద్యం మీద ఇక మన బతుకులు చాలా చండాలంగా ఉంటాయి వాళ్ళ కాళ్ళ కింద చెప్పుల్లాగా దుమ్ములాగానే బతకాల్సిన రోజులు ఏర్పడతాయి ప్రజలారా మేల్కోవాలి కష్టం
ఇదిగో ఈ విద్యాశాఖ భ్రష్టు పట్టిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఇంతకుముందు ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు అంతే. మంచిరు పెట్టుకున్నాడు, విద్య పెట్టుకున్నాడు, హోంశాఖ మంత్రి పెట్టుకున్నాడు. రౌడీ మొక్కలకు విరక్తి కలిగిస్తూ అది మంచి స్వేచ్ఛని ఇస్తున్నాడు, విద్యాశాఖ మీద భారం మోపుతున్నాడు. తల్లిదండ్రుల కోసం పాపం వాళ్ళది వెలకట్టలేనిదన్న బాధ. ఎస్.